Hi entrepreneurs, welcome back to our channel Avinash Disconnect. ఈ వీడియోలో మనం మోస్ట్ డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ బిజినెస్ కి సంబంధించి మార్కెట్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ మార్జిన్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కాన్సెప్ట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఎయిర్ బబుల్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మన ఇండియాలో ప్యాకేజింగ్ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. దీని మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ 11,500 crores టర్న్ ఓవర్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 18% CAGRతో అయితే ఈ మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఈ ఎయిర్ బబుల్ షీట్స్ని ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్స్ లాంటి వాటిల్లో ఏ ప్రొడక్ట్ అయినా సరే సేఫ్గా ప్యాక్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ యొక్క ఎయిర్ బబుల్ షీట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ ప్యాకేజింగ్, లాజిస్టిక్ అండ్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ గ్రోత్ వల్ల ఈ ఎయిర్ బబుల్ షీట్స్కి కూడా డిమాండ్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క టైంలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి బిల్డ్ చేస్తారో వాళ్ళకి మంచి గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఎవరైతే స్మాల్ స్కేల్ యూనిట్ని సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాన్యువల్ మిషన్స్ని పెట్టుకొని అరౌండ్ 5 to 15 lakh ఇన్వెస్ట్మెంట్లో అయితే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇంకొంచెం బాగా చేసుకుందాం అనేసరికి మీడియం స్కేల్ సెటప్ని స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ 15 to 30 lakh ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో సెమీ ఆటోమేటిక్ మిషన్స్ని మీరు యాడ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే కొంచెం బాగా డెవలప్ చేసి లార్జ్ స్కేల్ యూనిట్ని సెటప్ చేసుకుందాం అనుకున్న వారికి ఆటోమేటిక్ మిషన్ని పెట్టుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 50 lakh ప్లస్ ఇన్వెస్ట్మెంట్తో అయితే లార్జ్ స్కేల్ ఫ్యాక్టరీ టైప్ యూనిట్ని అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చెప్పానో మొత్తం రా మెటీరియల్స్, మెషినరీస్, ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ ఎయిర్ బబుల్ షీట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నారో రా మెటీరియల్స్ కి వచ్చేసరికి LDPE మెటీరియల్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే లో డెన్సిటీ పాలిథిన్. అండ్ అలానే ఎడిసిటివ్స్ కూడా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ UV స్టెబిలైజర్స్, యాంటీ స్టాటిక్ ఏజెంట్స్ అండ్ కొలాటరన్స్. అండ్ అలానే ప్యాకింగ్ మెటీరియల్స్ ని కూడా ఈ యొక్క రా మెటీరియల్స్ లో పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ రోల్ కోర్స్, సింకింగ్ ఫిల్మ్స్. ఈ రా మెటీరియల్స్ అన్ని మీరు ఇండియన్ మార్ట్, ట్రేడ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో వెరిఫైడ్ సెల్లర్స్ ని పట్టుకుని కూడా మీరు బై చేసుకోవచ్చు. అండ్ అలానే మన ఇండియన్ మార్కెట్స్ లో లైక్ ముంబై, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేస్ కి వెళ్ళి విజిట్ అయ్యి మీరు క్వాలిటీ చెక్ చేసుకొని వెరిఫైడ్ సెల్లర్స్ నుంచి కూడా బల్క్ ఐటమ్ ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి సంబంధించి మిషనరీలకు వచ్చేసరికి మీరు ఎయిర్ బబుల్ షీట్ మేకింగ్ ప్లాంట్ ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే బ్యాగ్ మేకింగ్ మిషన్స్ అండ్ రీవైండింగ్ అండ్ స్టిచ్చింగ్ మిషన్ ని కూడా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషనరీస్ కూడా మీకు ఇండియన్ మార్ట్, ట్రేడ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో B2B ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో కాస్ట్ చూసుకొని సెకండ్ హ్యాండ్ మిషన్ దొరికినా సరే పర్చేస్ చేసుకొని స్మాల్ స్కేల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ కి వచ్చేసరికి ముందుగా మీరు స్టార్ట్ చేసినప్పుడు MSME ఆర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. GST లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అండ్ పొల్యూషన్ NOC కూడా కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ లైసెన్సెస్ ఆర్ రిజిస్ట్రేషన్స్ పెట్టుకొని మీరు ఎయిర్ బబుల్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్ లోకి వచ్చేసరికి మనం రా మెటీరియల్స్ ని పర్ కేజీ 160 రూపీస్ కి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ అన్ని తీసేగా సరే మనం అరౌండ్ పర్ కేజీ వచ్చేసరికి 250 రూపీస్ టు 300 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు హోల్సేల్ గానే. అండ్ మీకు ప్రాఫిట్ మార్జిన్ ఈ బిజినెస్ లో వచ్చేసరికి అరౌండ్ 25 to 40% వచ్చే అవకాశం అయితే ఈ బిజినెస్ లో మీకు ప్రాఫిట్ మార్జిన్ కనబడుతుంది. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది మెయిన్ గా మీ ప్లేస్ ఆఫ్ ఏరియా, మీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ బట్టి మీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకొని ప్లాన్ చేసుకొని అయితే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా ఈ బిజినెస్ కి సంబంధించి మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి ఏ బిజినెస్ ని స్టార్ట్ చేసినా సరే ముందుగా మీ లోకల్లో ఉన్న హోల్సేల్ బయర్స్ ని మీరు పట్టుకొని
వాళ్ళకి డీల్ చేసుకొని హోల్సేల్గా సప్లై చేయగలిగితే మీకు డైలీ ఎక్స్పెన్సెస్కి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మీరు మంచి కంటెంట్ని రెడీ చేసి మీరు పబ్లిసిటీ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎవరికైతే యూజ్ ఉంటుందో ఆ కస్టమర్కి మీ యొక్క వీడియో రీచ్ అయ్యి మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ లోకల్లో ఉన్న లాజిస్టిక్ కంపెనీస్, ఈ కామర్స్ ఇండస్ట్రీస్ దగ్గరికి విజిట్ అయ్యి మీరు వాళ్ళకి బల్క్గా సప్లై చేయడానికి డీల్ చేసుకోండి. అండ్ ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా, ఉదాన్ లాంటి B2B ప్లాట్ఫామ్లో కూడా మీకు ప్రొడక్ట్ని లిస్ట్ అవుట్ చేసి మీరు చేయగలిగితే మీకు మంచిగా ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే వీటికి సంబంధించి గవర్నమెంట్ టెండర్స్ కూడా అవుతూ ఉంటాయి. సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీరు బిడ్డింగ్ వేయగలిగితే మీకు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని మీరు మీ ప్రొడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఎయిర్ బబుల్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ యొక్క లాజిస్టిక్ ఇండస్ట్రీస్ అవని, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ అవని, లేక ఈ కామర్స్ ఇండస్ట్రీస్ అవని ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మీరు డీల్ చేసుకోండి. డీల్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో ప్రజెన్స్ ఎంత పెంచినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ రెడీ చేసుకోండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని సెటప్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఆర్డర్స్ బట్టి మాన్యువల్ మిషనరీ నుంచి అప్డేట్ అవుతూ సెమీ ఆటోమేటిక్ అవ్వచ్చు, లేక ఆర్డర్స్ ఎంత పెరిగితే మీరు ఆటోమేటిక్ మిషనరీకి వెళ్ళండి. సో 1 by 1 స్టెప్ వేసుకుంటూ ప్రాపర్గా స్టడీ చేసుకుంటూ మీరు స్టార్ట్ చేయగలిగితే ఈ యొక్క ప్యాకింగ్ ఇండస్ట్రీ గ్రోత్ వల్ల మీరు కూడా గ్రో అయ్యే అవకాశం అయితే 100% అయితే ఈ యొక్క బిజినెస్లో కనబడుతుంది. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ బిజినెస్లో మీరు రన్ చేయగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.